వెల్కమ్ టు VTD's లక్ష్యం సమాజేతం. నేను మీ శోభ. ముందుగా హెడ్లైన్స్. తిరుపతిలో ముగిసిన పోలీస్ డ్యూటీ మీట్. ఇగ్నైట్ ప్రత్యేకతను వివరించిన మంత్రి సుచరిత. ఏపీలో నూతనంగా 3 స్టేడియంల నిర్మాణం వెల్లడించిన మంత్రి అవంతి శ్రీనివాస్. కరీంనగర్లో శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ కార్యాలయం ఏర్పాటు. అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలని సూచించిన మంత్రి గంగుల. ఖమ్మం జిల్లాలో పార్టీ సమావేశానికి హాజరైన రాష్ట్ర బీజేపీ చీఫ్. బైక్ ర్యాలీతో ఘన స్వాగతం పలికిన కమల దళం. మేడ్చల్లో రైతు వేదికల ప్రారంభోత్సవం. రైతు వేదికలు దేశానికి ఆదర్శంగా నిలిచాయన్న మంత్రి మల్లారెడ్డి. ఇక డీటెయిల్స్ చూద్దాం. తిరుపతిలోని 4 రోజుల పాటు జరిగిన పోలీస్ డ్యూటీ మీట్ ముగిసింది. రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరితతో పాటు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ముగింపు కార్యక్రమానికి అతిథులుగా పాల్గొన్నారు. డ్యూటీ మీట్లో క్రీడలు, క్విజ్ పోటీల్లో పాల్గొని గెలుపొందిన విజేతలకు బహుమతుల్ని హోంమంత్రి అందజేశారు. ఇగ్నైట్ అంటే స్ఫూర్తిని రగిలించేదని మంత్రి చెప్పారు. పోలీసుల ప్రతిభను వెలికి తీసేందుకు పోలీస్ డ్యూటీ మీట్ను నిర్వహించినట్లు తెలిపారు. దిశ పోలీస్ స్టేషన్లకు ISO గుర్తింపు రావడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి సంవత్సరం డ్యూటీ మీట్ నిర్వహిస్తామన్నారు. వేగంగా న్యాయం జరిగే పద్ధతులను, నైపుణ్యాలను పోలీసులు అమలు చేయాలని పిలుపునిచ్చారు. గుడుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. పరిశోధనలో కానివ్వండి, వాటన్నిటి ద్వారా మనం చాలా నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఉన్నాయి. మరి ఇక్కడ అన్ని రంగాల్లో కూడా వాళ్లకు పోటీలు పెట్టడం, వారికి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. అంతేకాకుండా మరి మనం ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి చూస్తే కొన్ని వర్గాల వారు మతాలను, కులాలను రెచ్చగొట్టి మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అందిస్తున్నటువంటి సంక్షేమ పాలన నుండి ప్రజలను డైవర్ట్ చేయాలని చెప్పేసి రకరకాల కారణాలు చెప్తూ ఈరోజు చూపిస్తూ ఈరోజు గుడుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి వరుస క్రమంలో. అవన్నీ కూడా వెనుక ఎవరైతే కుట్రలో దీనికి పాల్పడుతున్నారో వాళ్ళ మీద కఠినంగా కూడా శిక్షించడం జరుగుతుంది. ఇప్పటికే ఉన్నటువంటి ఆలయాలన్నింటిలో కూడా మనం CC కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఇంకా కూడా అత్యాధునిక టెక్నాలజీ ఇప్పుడు ఈ పెట్టినటువంటి స్టాల్స్లో కూడా వాళ్ళు చూపించడం జరిగింది. అవన్నీ కూడా అన్ని చోట్ల అమర్చి ఎక్కడ ఏ విధమైనటువంటి వివాదాలకు ఆస్కారం లేకుండా కూడా చూడడం జరుగుతుంది. ఈరోజు ప్రజలు సంక్షేమ పాలనలో సుభిక్షంగా ఉన్నప్పుడు వాళ్ళని మళ్లించడానికి ఎవరు కావాలని వాళ్ళ ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేలాగా ఒక మతానికి అనుకూలంగా వ్యవహరించడం అన్నది ఉండదు. కానీ అది ప్రజలందరికీ తెలుసు. కానీ కొంతమంది కావాలని చెప్పి కుయుక్తలు చేసి ఈ విధమైనటువంటి ఏహమైనటువంటి చర్యలకు పూనుకుంటా ఉన్నారు. మతం ఏదైనా, కులం ఏదైనా కానీ ప్రజలందరూ సమానం. మనది భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి దేశం. ప్రజలందరూ సంక్షేమంగా, సుభిక్షంగా ఉండాలి. ఈరోజు పోలీస్ వారు అన్ని విధాలుగా వారి యొక్క సామర్థ్యాన్ని ఉపయోగిస్తూ మరి నేరాలను అదుపు చేయడంలో కానీ అన్ని విధాలుగా మనకు గడిచిన 1 ఇయర్లో కూడా మరి నేరాల సంఖ్యను అదుపు చేయడం జరిగింది. మరి అంతేకాకుండా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్కి బాధ్యులు ఎవరైతే ఉన్నారో వారు ఎవరైనా కానీ ఎవరు కూడా ఉపేక్షించరు. వాళ్ళందరికీ కూడా కఠినమైనటువంటి శిక్షలు ఉంటాయని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడే చూసామండి, ఇంకా అత్యాధునిక టెక్నాలజీతో ఉన్నటువంటి కెమెరాలు కూడా ఉన్నాయి. వాటిని కూడా ఇన్స్టాల్ చేసే దిశగా ఆలోచన జరుపుతాము. ఖచ్చితంగా పూర్తి స్థాయిలో అన్ని దేవాలయాలకు CC కెమెరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒకటే చెప్తున్నామండి, మా సీఎం గారు ఈరోజు అన్ని వర్గాల ప్రజలు ఆదరణతో 151 మందిని ఎమ్మెల్యేలుగా మేమందరం గెలుచుకోగలిగాము అంటే ఈరోజు దాని వెనుక హిందువులు ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు. అన్ని వర్గాలు ఆశీర్వదిస్తేనే ఈరోజు ఇంత పెద్ద మ్యాండేట్ మా ప్రభుత్వం రావడం జరిగింది. మా ప్రభుత్వానికి అందరూ సమానమే. ఎవరి యొక్క మనోభావాల్ని కించపరిచేటువంటి ఉద్దేశం కూడా లేదు. ఎందుకంటే గతంలో అంతర్వేదిలో జరిగినటువంటి సంఘటనలో వెంటనే ఆ రథానికి కావలసినటువంటి నిధులు సమకూర్చి కొత్త రథాన్ని కూడా ఏర్పాటు చేసినటువంటి ఘనత మా గౌరవ ముఖ్యమంత్రి గారు. గత ప్రభుత్వంలో కూడా దేవాలయాలు కూలగొట్టినటువంటి ఘటనలు ఉన్నాయి. కానీ ఎక్కడ వాటిని పునరుద్ధరించినటువంటి
దాఖలాలు అయితే లేవు. మరి ఈరోజు చూస్తే మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏవైతే దేవాలయాలు పడగొట్టడం జరిగిందో వాటన్నిటికీ కూడా ఈరోజు నిధులు మంజూరు చేయించి మరి వాటిని అన్నింటినీ కూడా పునరుద్ధరించడం జరుగుతుందని కూడా తెలియజేసినటువంటి గొప్ప మనసు మా గౌరవ ముఖ్యమంత్రి గారు. కాబట్టి దాని వెనక ఎవరున్నా కానీ ఈరోజు ప్రజలకు వాస్తవాలు తెలుసు. ప్రజలందరూ కూడా మా ప్రభుత్వానికి అండగా ఉండారు. ఈరోజు చూస్తే దాదాపు 30,75,000 ఇళ్ల పట్టాలు ఇస్తూ మరి నిలవడానికి నీడలేనటువంటి అనేక పేదలకి సొంత గూడు కల్పిస్తూ ఉన్నారు మా గౌరవ ముఖ్యమంత్రి గారు. ఇలాంటి ఒక గొప్ప గొప్ప కార్యక్రమాలు జరుగుతూ ఉన్నప్పుడు ఆ ప్రజలను ఏదో డైవర్ట్ చేయాలని టెక్నాలజీని ఏపీ సీఎం జగన్ క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని మంత్రి అవంతి శ్రీనివాస్ చెప్పారు. విద్యార్థులు ఒత్తిడికి లోనవ్వకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని అన్నారు. ప్రతి ఒక్కరూ ఫిట్నెస్ విషయంలో జాగ్రత్త వహించాలని కోరారు. ప్రభుత్వం కూడా వైఎస్ఆర్ క్రీడాకారులు పెట్టే వారిలో ప్రతిభను వెలికి తీసే విధంగా కృషి చేస్తోందని చెప్పారు. రాష్ట్రంలో క్రీడాకారులకు పూర్వ వైభవం తీసుకొచ్చేలా 3 స్టేడియంలను నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ ఫిట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించారు. మరి మన దైనందిన జీవన శైలిలో భాగంగా వయసుకు తగిన వ్యాయామం మరియు యోగాసనాలు అవలంబించడంలో మనల్ని ఇన్స్పైర్ చేయడానికి ఈ ఫిట్ ఇండియా ఉద్యమం స్టార్ట్ చేశారు. ఈ ఫిట్ ఇండియా వల్ల పిల్లలకి మరి స్కూల్ వీక్లో కానీ ఫిట్ ఇండియా స్కూల్ సర్టిఫికేషన్ కానీ మరి ఫిట్ ఇండియా యాక్టివ్ డే సిరీస్లుగా ఉన్నాయి. దీనికోసం త్రూఅవుట్ ద కంట్రీ మరి 2.5 లక్షల మంది 2.5 లక్షల స్కూల్స్ ఈ ఫిట్ ఇండియా స్కూల్ సర్టిఫికేషన్ కోసం రిజిస్టర్ చేస్తున్నారు. దీనిలో ఏంటంటే 3 కేటగిరీస్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే 5 to 18 years, రెండోదేమో 18 to 16 4 years, మూడో 65 years అబవ్ ఉన్నవాళ్ళు. ఈ ఫిట్ ఇండియాలో చేరితే సామాన్య పౌరుడు సైతం మీ అందరికీ తెలుసు, పెద్దలు చెప్తారు ఆరోగ్యం మహాభాగ్యం అని. అందరికీ వ్యాయామం యోగాసనాలు వ్యాయామం పట్ల ఒక అవగాహన కల్పించడానికి అందరూ దాన్ని పాటించడానికి ఈ ఫిట్ ఇండియా ఉద్యమం ఉపయోగపడుతుంది. దానికి గైడ్లైన్స్ అన్నీ కూడా మరి ఇంగ్లీష్లో వాళ్ళు ఇవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. ఆ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గైడ్లైన్స్ని ఈ రోజున మన తెలుగు లాంగ్వేజ్లో మనం ప్రింట్ చేసి శాప్ తరఫున స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున 13 జిల్లాల అధికారులకు కూడా ఆ బుక్ని రిలీజ్ చేసి 13 జిల్లాల అధికారులకు కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మనందరూ తెలుసు, ఈ రోజున మనిషికి అన్ని రంగాల్లో ఉన్నట్టుంది ఏ రంగంలో ఉన్న వ్యక్తిగానే కానీ ఒత్తిడి అనేది ఎక్కువైపోతుంది. సో ఆ ఒత్తిడి వల్ల వాళ్ళు ఏంటంటే ఒకసారి ఒత్తిడి మరీ ఎక్కువ ఆత్మహత్యలు కూడా దారితీయడం జరుగుతుంది. ముఖ్యంగా స్కూలు కానీ కాలేజీల విద్యార్థుల్లో తల్లిదండ్రులు వాళ్ళ మీద చదువు అని ఒత్తిడి తీసుకురావడం, ర్యాంకుల గురించి ఒత్తిడి తీసుకురావడం, సో వీటన్నిటి వల్ల వాళ్ళల్లో ఒక ఆత్మజీవిత భావం ఏర్పడడం, ఆత్మహత్య కూడా దారితీస్తుంది. అదే కాకుండా మనిషికి కూడా ఈ రోజున జీవన ప్రమాణంలో మన యొక్క ఆశలు కానీ మన యొక్క యాస్పిరేషన్స్ కానీ యాంబిషన్స్ కానీ పెరిగిపోయింది. దానివల్ల కూడా ప్రతి మనిషి కూడా ఒత్తిడికి గురవుతున్నారు. కాబట్టి ఈ రోజున ఆ ఒత్తిడిని అధిగమించడానికి వ్యాయామం తప్పనిసరి అన్ని వయసుల వరకు, 5 ఏళ్ల పిల్లడి దగ్గర నుంచి 65 ఏళ్ల ముసలి వరకు. సో దానిలో అవగాహన కల్పించే భాగంగా పుస్తకాలను ఈరోజు ఏదో బుక్ ఏదో ముఖ్యంగా స్కూల్స్ కాలేజెస్ వెళ్ళే విద్యార్థులకి ఇదంతా ఉపయోగపడుతుంది. స్కూలు యాజమాన్యాలు కానీ తల్లిదండ్రులు కానీ ఈ మరి ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగస్వాములై తప్పనిసరిగా ఈ వ్యాయామం పట్ల పిల్లల్లో అవగాహన కల్పించి వారిని జీవితంలో ఎదుర్కోబెట్టేటువంటి ఛాలెంజెస్కి లేకపోతే రెండోది ఒత్తిడిని అధిగమించడానికి కానీ ఈ వ్యాయామం ఉపయోగపడుతుందని, దీన్ని ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా పాటించాలని ఈ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున మరి మేము విజ్ఞప్తి చేస్తాం. అలాగే మన రాష్ట్రానికి సంబంధించి కరీంనగర్ జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణలో నూతనంగా నిర్మించిన శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ కార్యాలయాన్ని మంత్రి గంగుల కమలాకర్
జిల్లా కలెక్టర్ శశాంక ప్రారంభించారు. కరీంనగర్ పరిధిలోని గ్రామీణ పట్టణాల అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతో 2017లో సీఎం కేసీఆర్ సూడా ఏర్పాటు చేశారని ఈ సందర్భంగా మంత్రి చెప్పారు. అర్బన్ రూరల్ ఏరియాల్లో సూడా కార్యక్రమాలు జరుగుతుండగా పాలక వర్గం కోసం ప్రత్యేకంగా కార్యాలయాన్ని నిర్మాణం చేశారని అన్నారు. నగరాలతో పాటుగా గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని ఆ దిశగా సూడా పాలక వర్గం పనిచేయాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పల్లెలు అభివృద్ధి చెందాలి, పట్టణాలు కూడా భావితరం కోసం ఆధునీకరణ జరగాలి, అర్బనైజేషన్ పెరగాలి. గతంలో మున్సిపాలిటీ అంటే ఇరుకు సందులతోటి ప్రజాజీవనం అస్తవ్యస్తంగా ఉండే. ఒకసారి మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఆ రోజు వేసిన రోడ్స్ మళ్ళీ 2 సంవత్సరాలకే మళ్ళీ రోడ్ వైడనింగ్ చేయడం, ప్రభుత్వం మరియు ప్రైవేటు ఆస్తులు కూడా మరి ఇబ్బంది జరగడం వాస్తవం గతంలో జరిగింది. అందుకే భావి తరం కోసం మళ్ళీ 20 సంవత్సరాల వరకు కూడా ఈ మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంటేషన్ కోసం మళ్ళీ మార్పులు జరగకుండా రోడ్స్ వైడనింగ్ ఒకసారి చేసిన తర్వాత మళ్ళీ 20 సంవత్సరాల వరకు కూడా దాన్ని మార్పు చేయకుండా ఉండాలని చెప్పేసి మున్సిపాలిటీ లిమిట్లో 33 నుంచి 60 ఫీట్ల వెడల్పు ఉండడం, మున్సిపాలిటీ ఆనుకొని ఇమ్మీడియట్గా గ్రామ పంచాయతీ పోతే అక్కడ 15 ఫీట్ల రోడ్డుతో ఉండడం వలన ఇక్కడ నుంచి 30 ఫీట్ల రోడ్డు వెళ్ళి 15 ఫీట్లు పోగానే ఆ యొక్క అస్తవ్యస్తం ఉండడం వలన అభివృద్ధి డెవలప్మెంట్ అనుకున్న స్థాయిలో చెందలే గతంలో. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు అర్బనైజేషన్ పెరగాలి అని చెప్పి కరీంనగర్ నగరంతో పాటు కరీంనగర్ నగరం ఒక కార్పొరేషన్ మరియు కొత్తపల్లి మున్సిపాలిటీతో పాటు సుమారు 71 విలేజెస్తో కలుపుకొని 71 విలేజెస్లో 8 మండలాలు 3 నియోజకవర్గాలు మొత్తం కలిపి శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనేది 2017లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేయడం జరిగింది. 2017లో శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ సుడా అతిపెద్ద సుడాగా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు జీవి రామకృష్ణ గారిని 2018లో అపాయింట్ చేయడం జరిగింది సుడా చైర్మన్. అప్పటి నుంచి సుడా కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఇప్పటికీ సుమారు ఖమ్మంలో బీజేపీ శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి చేపట్టిన అనంతరం ఎంపీ బండి సంజయ్ తొలిసారిగా ఖమ్మం రావడంతో పార్టీ నాయకులు కార్యకర్తలు బైక్ ర్యాలీతో ఘనస్వాగతం పలికారు. కార్పొరేషన్ ఎన్నికలు సమీపిస్తున్నందున క్యాడర్ను సన్నద్ధం చేసే నేపథ్యంలో బీజేపీ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి హాజరయ్యేందుకు వచ్చిన సంజయ్కు కమలదళం ఘన స్వాగతం పలికింది. నగరంలోని వివిధ సెంటర్ల మీదుగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్, కిసాన్ మోర్చా జాతీయ ఉపాధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి, గరికెపాటి రాష్ట్ర నాయకులు నెన్నె ఉదయ్ ప్రతాప్, వాసుదేవరావు, ఉప్పల శారద తదితరులు పాల్గొన్నారు.
మండలంలోని రైలాపూర్ పూడు గ్రామాల్లో నూతన రైతు వేదిక భవనాలను మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతు వేదికలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని అన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుందని, మార్కెట్లో ధర ఉన్న పంటలు సాగు చేసేందుకు రైతు వేదికలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, గ్రంథాలయ చైర్మన్ భాస్కర్ యాదవ్, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు నందారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం పెద్దాపూర్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన మీ సేవ కేంద్రాన్ని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎంపీపీ విజయ్ జైపాల్ నాయక్, వైస్ ఎంపీపీ శాంతి గోపాల్ నాయక్, ఎంఆర్ఓ సైదులు, వెల్దండ మండల టీఆర్ఎస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్ రవికుమార్ గౌడ్, సర్పంచ్లు గోరేటి శ్రీను, దార్ల కుమార్, రాజశేఖర్, రమేష్ గౌడ్, టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్ సర్కార్పై సినీ నటుడు టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ ప్రభుత్వం పాలన కనకపు సింహాసనంపై శునకం కూర్చున్న విధంగా సాగుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రకృతి విపత్తులకు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవడం లేదని బాలకృష్ణ అన్నారు. అలా చేయకపోగా పంట ఉత్పత్తులను దళారుల పాలు చేస్తుందని మండిపడ్డారు. అనంతపురం జిల్లా లేపాక్షి మండలం శిరివరంలో ప్రస్తుతం కల్లాలలో ఉన్న మొక్కజొన్నలను పరిశీలించిన బాలకృష్ణ అక్కడ రైతులతో మాట్లాడారు. వెంటనే రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కులాలు, మతాల పేరుతో సమాజాన్ని విచ్ఛిన్నం చేసి పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. రోడ్ వైడింగ్ అవి ఉంటే ఎక్కడ ఎవరు కూర్చోలేదండి, ఏం దేవాలయం కూర్చోలేదు. ఏదైనా ఉంటే అటువంటిది రోడ్ వైడింగ్లు అటువంటివి హైవే ఉంటే వాళ్ళు అక్కడ వాళ్ళతో సంప్రదించి ఏదో జరుగుతుందో కానీ చెప్పకుండా అర్ధరాత్రి కూల్చేయడాలు అలా ఎక్కడ అసలు జరగలేదు. నాకు తెలిసి దాడుల మీద జరగలేదు, ఎప్పుడు దేవాలయం మీద దాడులు జరగలేదు. సార్ ఈ క్రాప్ బుకింగ్ వైడింగ్ రోడ్ వైడింగ్లు అవి ఉంటే అక్కడ వాళ్ళతో మాట్లాడి చేయడం జరుగుతుంది తప్పితే దాడులు ఎప్పుడు జరగలేదు.
దేవాలయాలు సార్ రాత్రి తీసేయడాలు. సార్ ఈ క్రాప్ బుకింగ్ లో అవినీతి జరిగింది అంటున్నారు కదా, అంటే మీ తెలుగుదేశం పార్టీ అతను దానిపైన ఏ విధమైన భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది? ఇదే ప్రజలు తీసుకొని తెలియాలిగా జనాలు కూడా అంతా. ఒక పాస్బుక్ బయటపడితే చాలా తెలిసిపోతుంది మొత్తం. ఎట్లాంటి వీళ్ళంతా వీళ్ళది ఎంత ప్రజల్ని భయభ్రాంతులు గురి చేసి వాళ్ళు కూడా మాట్లాడే స్వేచ్ఛ లేకుండా చేసి అటువంటి పరిస్థితులు తీసుకొచ్చారు. సో ధైర్యంగా ఏదో రావాలి బయటకు వచ్చి. మీరు అదే చెప్పారు కూడా, ఒక ఉద్యమం రాకపోతే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదు. ఒక 20-30 సంవత్సరాల వెనక్కి వెళ్ళిపోయింది మళ్ళీ రాష్ట్రం. మరి ఇక్కడే ఎవరు పెట్టుబడిదారులు రావట్లేదు. యువతకు నిరుద్యోగ వృత్తి అన్నారు, అదే ఉపాధి కల్పన అన్నారు. వరుసగా పరిశ్రమలు ఉద్యోగాలు వచ్చే వాళ్ళకి. తిరుమత్తూరు మండలానికి తీసుకెళ్తామని మీరు మీ హయాంలో 450 కోట్లతో ప్రపోజల్ 650 మంత్రి గారితో మాట్లాడి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద తీసుకొచ్చాము. ఇక్కడ రోడ్లు, పట్టణంలో ట్రైన్లు అన్ని హిందూపూర్ అవ్వాలి. ఎందుకంటే హిందూపూర్కి అన్నీ ఉన్నాయి. ఇప్పుడు కావాల్సిన ఒక బయటికి వెళ్ళమని చెప్పా కదా. ఇప్పుడు వీడు చేస్తుంది ఏంటంటే కులాలకి మత ఎక్కడ ఎవరు కూర్చోలేదండి. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తన హయాంలో ఆలయాలు కూల్చినందుకే చంద్రబాబు నేడు ఇంతగా పతనమయ్యారని విమర్శించారు. ఇప్పుడు దేవుళ్లతో రాజకీయం చేస్తున్నారని, ఆయన మరింత పతనం కావడం తథ్యమని హెచ్చరించారు. గతంలో 1000 కాళ్ల మంటపాన్ని కూల్చారని, విజయవాడలో ఆలయాలను కూల్చేశారని ఆరోపించారు. బుద్ధి లేకుండా ఇప్పుడు మత రాజకీయాలు చేస్తున్నారని రోజా మండిపడ్డారు. సీఎం జగన్కు కుల మత పక్షపాత ధోరణులు అంటగట్టాలని చూస్తున్నారని, కానీ అన్ని మతాలకు చెందిన వ్యక్తి సీఎం జగన్ అని ఉద్ఘాటించారు. 42 కూల్చేసి అక్కడ బాత్రూమ్లు, అలాగే అక్కడ చిన్న చిన్న షాప్స్, ఇలాంటి పిచ్చివన్నీ కట్టాడే తప్ప దేవుణ్ణి ఎక్కడ గౌరవించలేదు, హిందుత్వాన్ని కూడా ఎక్కడ గౌరవించలేదు. అండ్ ఆయన చేసిన ముఖ్యమైన కార్యక్రమాలు, అమరావతి లాంటి రాజధానికి భూమి పూజ కూడా షూస్ వేసుకొని చేసిన గొప్ప వ్యక్తి. ఈ రోజు ఏంటో మళ్ళీ హిందుత్వానికి ఆయనే బ్రాండ్ అంబాసిడర్ లాగా పోయి మాట్లాడటం అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది. అండ్ ఏ గుళ్ళైతే కూర్చోడో ఆ గుళ్ళని నేను కట్టిస్తానని ప్రామిస్ చేసి కూడా కట్టించకుండా పోయిన వ్యక్తి. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రామిస్ చేయకపోయినా కూడా ఈరోజు ఆ గుళ్ళకి శంకుస్థాపన చేసి ఆ గుళ్ళని కట్టిస్తున్నారు. అలాగే దుర్గమ్మ గుడికి కూడా 77 కోట్లు ఇచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది ఈ రోజు ఏదో వాళ్ళు మాట్లాడుతున్నారని చేసేది కాదు. ఎందుకంటే మన నియోజకవర్గంలోనే మనం చూసాం, ఖచ్చితంగా చేస్తున్నాం. ఇలా పొంగునూరులో కానీ, గంగాధర్ నెల్లూరు కానీ అన్ని ఏరియాల్లో కూడా ఆల్మోస్ట్ 1.5 year గా వర్క్ జరుగుతుంది. సంక్షేమ కార్యక్రమం అయినా, అది అమ్మఒడి అయినా, లేదా కోవిడ్ వ్యాక్సిన్ అయినా, ఇళ్ల పట్టాలైనా, వైఎస్ఆర్ ఆశ్రయ అయినా, చేయూతైనా, ఏదైనా కూడా హిందువులకి కూడా ఏమార్చింది ఏమీ లేదు. అర్హులైన ప్రతి ఒక్కరికి, పేదవాడన్న వాడికి తమకి ఓటు వేసినా వేయకపోయినా ఈరోజు చేస్తున్న గొప్ప కుటుంబం అది. కాబట్టి ఇలాంటి పిచ్చి ప్రేలాపనలు చేస్తున్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే బాగుండిలో బుద్ధి చెప్పాడో దేవుడు చూశాడు. అయినా బుద్ధి రాకుండా మన విజయవాడలో 42 గుళ్ళని కూల్చేశాడు. మరి ఏ విధంగా దానికే రాజుస్తే పూర్తిగా ఆ పార్టీ. నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని ఎమ్మెల్యే చిట్టన్ రామ్మోహన్ రెడ్డి కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఆడబిడ్డకి అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ నర్సింగ్రావు, మార్కెట్ చైర్మన్ రాజేష్ గౌడ్, ఎంపీపీ వనజ తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్ ఖైరతాబాద్లో ప్రముఖ సంఘ సేవకులుగా పేరు పొందిన స్వర్గీయ కమ్మరి కృష్ణ 20వ వర్ధంతి కార్యక్రమంలో భాగంగా ఆయన కుమారుడు కమ్మరి వివేక్ సుమారు 1000 మందికి పైగా అన్నదానం 300 మంది కళ్ళ అద్దాల పంపిణీ చేశారు. కమ్మరి కృష్ణ కుల మతాలకు అతీతంగా పేద ప్రజలకు ఎన్నో సేవలు చేశారని ఆయనను స్ఫూర్తిగా తీసుకుని మరిన్ని కార్యక్రమాలు చేస్తామని వివేక్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పంజాగుట్ట ఏసీపీ సుదర్శన్, కృష్ణ సోదరులు వెంకటేష్, కుమార్లు नवीन, विवेक तदितरुलु पाल्गొన్నారు. हिंदू मुस्लिमों के हक को बरकरार रखने के लिए कम्मर कृष्ण निवेदन करते हैं कि अन्नदान के अंदर शामिल हुए। నా పేరు కమ్మరి వెంకటేష్. మా అన్నగారు ఇక్కడ కళ్ళ పంపిణీ మరియు అన్నదాన కార్యక్రమము 1000 మంది 1200 మందికి అన్నదాన కార్యక్రమం ప్రతి సంవత్సరము ఈ కమ్మరి కృష్ణ చౌరస్తా వద్ద అన్నదాన కార్యక్రమం ఎప్పుడు జరుపుతూ ఉంటాము. దానికి ముఖ్యంగా ఏంటంటే కమ్మరి కృష్ణ గారు చేసిన సేవలు చాలా. తమ రాజకీయ ప్రయోజనాల కోసం పోలీసులకు మతాలను ఆపాదించొద్దని రాజకీయ నేతలను విశాఖ నగర పోలీస్ అధికారుల సంఘం ప్రతినిధులు కోరారు. పోలీస్ కళ్యాణ మంటపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐ సోమశేఖర్, ఎస్ఐ సిహెచ్ వెంకట్రావు, కానిస్టేబుళ్లు ఎం శుభకర్, వి శ్రీనివాస్ మాట్లాడుతూ ఇటీవల కాలంలో కొంతమంది రాజకీయ నేతలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం పోలీసులకు మతాలు, కులాలను ఆపాదిస్తున్నారని ఆరోపించారు. దీనిని నగర పోలీస్ కమిషనరేట్ తరపున ముక్త కంఠంతో ఖండిస్తున్నామన్నారు. రాష్ట్రంలో 14,000 మంది పోలీసులు ఉన్నారని, వీరిలో అన్ని మతాలకు చెందిన వారు ఉన్నారన్నారు. అన్ని మతాల పండుగలు, కార్యక్రమాలకు వీరంతా బందోబస్తు విధులు నిర్వర్తిస్తారనే విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని కోరారు. రోజునే మేము మా కాకి మతం, కాకి కులంగా మేము ఉద్యోగాలు నిర్వహిస్తున్నాం. మరి అటువంటి ప్రతిష్టమైన మా వ్యవస్థ, బలమైన పోలీస్ వ్యవస్థను మీద నిందలు చేసి మతాన్ని ఆపాదిస్తూ కొంతమంది ప్రకటన చేస్తున్నారు. అది ఎంతవరకు సమంజసం ఆలోచించుకోవాల్సిన కోరుచున్నాం. అదేవిధంగా వాళ్ళ రాజకీయ ప్రయోజనాల గురించి, రాజకీయ వెయిటేజ్ మైలేజ్ పెరగడానికి గురించి ప్రకటన చేస్తున్నారు. మమ్మల్ని మా మతంలోకి లాగుతున్నారు. పోలీస్ వ్యవస్థ అంటేనే హిందూయిజం, క్రిస్టియానిటీ, ముస్లిమ్స్, ఇస్లాం, జైనిజం అందరు కలయికే మా పోలీస్ డిపార్ట్మెంట్. ఈ మధ్య సెమీ క్రిస్మస్ సందర్భంగా మా పోలీస్ డిపార్ట్మెంట్లో కొంతమంది నిర్వహిస్తుంటాం. మరి ఆ 5 పూజలో ముస్లిమ్స్ చాలా పోవాలని చెప్పి మనకి డిపార్ట్మెంట్లో మాలలు వేయాలి అని చెప్పేసి ఎక్కడ లేదండి. మనకి ఏపీ మాన్యువల్లో కానీ ఎక్కడ కానీ మాలలు ధరించి రాయాలి. ఎందుకంటే నేను హిందూ అని చెప్పాను, ఎవరో క్రిస్టియన్ వస్తారు నా దగ్గరికి, ఈయన హిందువు కాబట్టి నాకు కంప్లైంట్ కరెక్ట్గా తీసుకోవాలని చెప్పడానికి మాకు ఎక్కడ మాన్యువల్లో మీరు అయ్యప్ప మాలలు వేసుకొని లేదండి. మాకు ఎక్కడ నుండి ఆర్డర్స్ కానీ ఎవరి దగ్గర నుండి మీరు మాలలు వేసుకోవద్దండి. మీరు అన్అఫిషియల్గా ఎవరో వేసుకుంటుంటారండి, వాళ్ళ మతం కోసం వాళ్ళు వేసుకొని వెళ్తుంటారు. అంతేగాని మాకు ఎక్కడ మాన్యువల్లో మతంలోకి మాలలు వేసుకోలేదు, మాకు ఎక్కడ నుండి ఆర్డర్స్ రాలేదండి మాలలు వేసుకోవద్దని చెప్పేసి. ఫోర్సెస్ అనేవి అన్ని మతాలకు సమానం కాబట్టి మాకు దయించి డిపార్ట్మెంట్కి భారత రాజకీయాల కోసం మాకు రోడ్డుకి వేయడంతోనే మా హృదయపూర్వకంగా మీకు పాదాభివందనం చేసి చెప్తున్నామండి. మేము నిరంతరం విధుల్లో ఉంటాం, మా భార్య పిల్లలు అందరినీ వదిలి ఉంటామండి. మాకు రోడ్డుకి నేర్చొద్దండి. మా విధులు సక్రమంగా తీసుకుంటే మాకు రాష్ట్రంలో ఎటువంటి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా మేము విధి నిర్వహణలో ఉంటూ వాళ్ళ యొక్క ప్రాణాలని, ధనాన్ని, మానాన్ని కాపాడుతూ సక్రమైన విధుల్లో ఉండగలమని ఈ ప్రెస్ మీట్ ద్వారా మీ అందరికీ తెలియపరుచుకుంటున్నామండి. జి సోమశేఖర్, విశాఖపట్నం హెడ్ ఆఫ్ కమిటీ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తిరుపతిలో ముగిసిన పోలీస్ డ్యూటీ మీట్, ఇగ్నైట్ ప్రత్యేకతను వివరించిన మంత్రి సుచరిత. ఏపీలో నూతనంగా 3 స్టేడియంల నిర్మాణం వెల్లడించిన మంత్రి అవంతి శ్రీనివాస్. కరీంనగర్లో శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ కార్యాలయం ఏర్పాటు, అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలని సూచించిన మంత్రి గంగుల. ఖమ్మం జిల్లాలో పార్టీ సమావేశానికి హాజరైన రాష్ట్ర బీజేపీ చీఫ్, బైక్ ర్యాలీలో ఘన స్వాగతం పలికిన కమల దళం.
మేడ్చల్లో రైతు వేదికల ప్రారంభోత్సవం. రైతు వేదికలు దేశానికి ఆదర్శంగా నిలిచాయన్న మంత్రి మల్లారెడ్డి. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.